హాయ్ దిస్ ఇస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈ రోజు మనం ఈ వీడియోలో FNO బ్యాన్ అంటున్నారు కదా సార్, అది నిజంగా FNOని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ని బ్యాన్ చేస్తారా అని కొన్ని కామెంట్స్ వస్తున్నాయండి నాకు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయాలి అంటే మినిమం 20 lakhs నుంచి 30 lakhs వరకు కావాలంటున్నారు సార్, అది ఎంతవరకు నిజం? సో దీన్ని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే PMS పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ గురించి, అలాగే ప్లెడ్జింగ్ కి సంబంధించి కొన్ని స్టాక్స్ ని తీసేసిందండి సెబీ. సో ఆ తీసేసిన స్టాక్స్ వివరాలు, PMS గురించిన వివరాలు, స్ట్రైక్ ప్రైస్ గురించిన వివరాలు, అసలు వీక్లీ ఎన్ని ఎక్స్పైరీస్ ఉండాలి అనుకుంటుంది సెబీ అనేది, వీటన్నిటి గురించి కూడా క్లియర్ గా క్షుణ్ణంగా మాట్లాడుకుందాము. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, సో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ FNO రద్దు చేస్తారు అనే వచ్చే ఊహాగానం ఏదైతే ఉందో అది టోటల్లీ ఫేక్ అండి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది స్టాక్ మార్కెట్ లో ఇట్స్ ఏ పార్ట్. ఈక్విటీ ఉన్నంత కాలం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కూడా రన్ అవుతూనే ఉంటాయి. వీటిలో అంటే ఫ్యూచర్స్ లో కాదు, ఆప్షన్స్ లో లిక్విడిటీ ఎక్కువైపోవడం వల్ల ఆప్షన్స్ ని కట్టడి చేయాలి అనుకుంటుంది, అంటే కంట్రోల్ చేయాలి అనుకుంటుంది తప్ప సెబీ రద్దు చేయాలి అని ఎక్కడ అనుకోవట్లేదు. సో ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న జస్ట్ స్పెక్యులేషన్ మాత్రమే. సో FNO బ్యాన్ అనేది ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్టాక్ మార్కెట్ రన్ అయినంత కాలం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కూడా రన్ అవుతాయి. వాటిని బ్యాన్ చేసే ఉద్దేశం ఎక్కడ లేదండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి లాట్ సైజ్ కి 20 to 30 lakhs వరకు కావాలంటున్నారు కదా సార్, ఇది ఏమిటి? మనకి ట్రేడింగ్ చేయాలి అంటే 20 to 30 lakhs కావాలంటున్నారు కదా, ఇది మీరు ట్రేడింగ్ చేయాలంటే కావాల్సిన అమౌంట్ కాదండి. మీకు నేను క్లియర్ గా పోసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. ఇది నిఫ్టీ ఫ్యూచర్. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్. సో నిఫ్టీ ఫ్యూచర్ ఎంత ఉందండి ఒకసారి చూడండి, 24,641 రూపీస్, అంతే కదా, ఇంటూ దీని లాట్ సైజ్ ఎంత అండి 25 కదా. అంటే ఈ ఒక్క కాంట్రాక్ట్, దీని కాంట్రాక్ట్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది చూడండి, 24,641 ఇంటూ 25 వేసుకుంటే 6,16,000 వచ్చిందండి. ఎంత? 6,16,025. ఓకే, సో ఇది నిఫ్టీకి మనం ఇస్తున్న కాంట్రాక్ట్ వాల్యూ. మీరు ఆప్షన్స్ లో నేను 4,000 తో చేస్తున్నాను కదా సార్, 5,000 తో చేస్తున్నాను కదా సార్ అని కాదు. నిఫ్టీ కాంట్రాక్ట్ వాల్యూ వచ్చి 6 lakh. మీరు 5,000 తో చేసినా 6,000 తో చేసినా సరే దీని కాంట్రాక్ట్ వాల్యూ 6 lakh. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏమంటుంది సెబీ, ఒక కాంట్రాక్ట్ ని అప్ టు 20 lakh నుంచి 30 lakh మధ్య వరకు తీసుకురావాలి అని ఒక వర్కింగ్ కమిటీని నియమించింది. ఇది ఇంకా ఫైనలైజ్ అయిపోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఫైనలైజ్ అవ్వలేదండి. సో ఏవి ఫైనలైజ్ అవ్వలేదు, ఏవి ఫైనలైజ్ అయినాయి అనేవి మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఈ 20 lakh to 30 lakh అనేది ఒక వర్కింగ్ కమిటీని వేసి వాళ్ళు ఇందులో సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించి, అంటే డిస్కషన్స్ చేసి వీటి గురించి ప్రాక్టికల్ గా అంతా చూసి సెబీకి ఒక రిపోర్ట్ ఇస్తారు. సెబీకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సెబీ వెళ్ళి బ్రోకర్స్ ని అడుగుతుంది, సో ఇలా చేద్దాం అనుకుంటున్నాము, సో ఇందులో మీకున్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, సో ఇది చేస్తే మంచిదా కాదా అని బ్రోకర్స్ ను కూడా అడుగుతుంది. సో బ్రోకర్స్ కూడా వాళ్ళ యొక్క సాధ్యాసాధ్యాలను సెబీకి వివరిస్తారు. సో దాన్ని బట్టి సెబీ నిర్ణయం తీసుకుంటుంది ఇదంతా కూడా. సో ఇప్పుడు మనం 6 lakh వరకు చేస్తున్నాం కదా, ఒక కాంట్రాక్ట్ ప్రస్తుతం రన్ అవుతుంది 6 lakh. సో వీళ్ళు 20 to 30 lakhs అంటున్నారు కదా, మనం ఆన్ యావరేజ్ 25 lakh తీసుకుందాం మధ్యలో. ఓకే, సో 25 lakh రావాలి అంటే ఈ 24,641 ఇంటూ ఎన్ని టైమ్స్ పెరగాలండి? ఇక్కడ 6 lakh ఉంది కదా, ఈ 6 lakh ప్లేస్ లో 25 lakh రావాలి, అంతే కదా. అంటే 4 times పెరగాలి, అంతేగా, 4 times. ఈ 25 అనేది 4 times పెరిగితే ఇక్కడ 100 అవుతుంది. సో ఎప్పుడైతే 24,641 ఈ నిఫ్టీ ఫ్యూచర్ ఉందో ఇది 100 లాట్ సైజ్ తో చేస్తే ఎంత అవుతుందండి? 24,64,100 అవుతుంది, అంతేనా? అంతే కదండి. సో ఇంకా స్క్రీన్ జరగట్లేదు అందుకనేసి ఇక్కడ ఇబ్బంది పెట్టింది. సో అది చిన్నగా అయింది. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ 25 రన్ అవుతున్నటువంటి నిఫ్టీ లాట్ సైజ్ అనేది రానున్న టైంలో 100 అవ్వడానికి అవకాశం ఉంది, జస్ట్ అవకాశం మాత్రమే. సో ఈ 20 lakh ని వీళ్ళు 20 to 30 lakh అన్నదాన్ని 10 to 15 కూడా తగ్గించవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఓకే, అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా, బ్యాంక్ నిఫ్టీ చూడండి 52,548 ఉంది, అంతేగా. ఇక్కడ ఫ్యూచర్ ప్రైస్ ఈ రోజు ప్రెసెంట్ ఇప్పుడు రన్ అవుతున్న ఫ్యూచర్ ప్రైస్ ఇది ఉంది. సో ఇంటూ మనకి బ్యాంక్ నిఫ్టీ ఎంత అండి? లాట్ సైజ్ 15.
అవునా 15. సో 52,548 ఇంటూ 15 వేసుకుంటే మీకు 7,88,000 వస్తుంది. అంతేనండి, 7,88,000. సో చిల్లర వచ్చిందండి, అది నో ప్రాబ్లం. ఓకే, సో దీన్ని కూడా వీళ్ళు 25 lakhs తీసుకురావాలనుకుంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా 20 to 30 lakhs వరకు తీసుకురావాలి కాంట్రాక్ట్ సైజ్ అనుకుంటున్నారు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కాంట్రాక్ట్ సైజ్ ఎంత అండి? 7 lakh ఉంది, 7,88,000 ఉంది. 25 lakh కి రావాలి అంటే ఇది 3 times పెరగాలి. ఇది ఏదైతే 15 ఉందో ఈ 15 అనేది ఇంకా 3 times పెరగాలి అంటే 45. సో 52,548 ఇంటూ 45 అంటే 3 రెట్లు పెరుగుతుంది బ్యాంక్ నిఫ్టీ. సో అప్పుడు దాదాపుగా మనకి ఎంత వస్తుందండి? 23 lakh, కొంచెం అటు ఇటులో 23,64,000 వరకు వస్తుంది. ఓకే, అంటే మనకి నిఫ్టీలో లాట్ సైజ్ 100 అవ్వడానికి అవకాశం ఉంది, బ్యాంక్ నిఫ్టీలో 45 అవ్వడానికి అవకాశం ఉంది. అంతే. సో మీరు ఒక 10,000 ఉందండి, 10,000 తో మీరు ఒక 2 lots ట్రేడ్ చేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనకి ఆప్షన్స్ లో మనకి ఎట్ ద మనీ ఎక్కడుంది ఒకసారి చూపిస్తాను చూడండి. బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎట్ ద మనీ 704, 701 అండ్ 480. సో ఈ 700 రూపీస్ ఏదైతే ఉందో 700 రూపీస్ ని మీరు ఏం చేస్తున్నారు? 15 లాట్ సైజ్ ఇంటూ 701 వేసుకుంటే మీకు 10,000 కి ఒక లాట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. కానీ యాక్చువల్ గా అయితే ఇది చాలా ఎక్కువ ఉంది. సో ఇంత ఉండకూడదు అసలు. యాక్చువల్ గా అయితే మనకి 3 to 400 ఉంటుంది. ఆన్ యావరేజ్ మీరు 350 రూపీస్ వేసుకున్నా కానీ మీకు 10,000 350 ఇంటూ 15 లాట్ సైజ్ కొట్టుకుంటే మీకు 5,200 కి మీకు ఒక లాట్ వచ్చేస్తుంది. ఆన్ యావరేజ్ గా మీకు 5 to 6,000 లో ఒక లాట్ వచ్చేస్తుందండి. సో ఈ ఒక్క లాట్ తో మీరు చేయగలిగేది ఏంటంటే మీరు మీ దగ్గర ఉన్న ఈ 10,000 తో 1 లేదా 2 లాట్స్ చేస్తున్నారు కదా, ఈ 1 లేదా 2 లాట్స్ చేయడానికి సరిపోదు. మీకు మినిమం నిఫ్టీలో అయితే 100 క్వాంటిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇంటూ స్ట్రైక్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ కాబట్టి మనం ఒక 150 రూపీస్ వేసుకోండి ఆన్ యావరేజ్. అంటే మీకు ఇక్కడ 15,000 అవసరం అవుతుంది నిఫ్టీలో మీరు ట్రేడ్ చేయాలి అంటే. ఓకే, 15K. అదే బ్యాంక్ నిఫ్టీలో అనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో ఏం చెప్తున్నాడండి? 3 times అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దానికి మనకి 3 times అవుతుందని చెప్తున్నాడు. సో 45 అంతే కదా, 45 కదండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ అంతా 15 కి ఇంకో 2 లాట్స్ కలిపితేనే కానీ మనకి 25 lakhs వరకు రాదు. సో 45 ఇంటూ సపోజ్ 350 రూపీస్ వేసుకోండి. ఎట్ ద మనీ ఉంది అనుకోండి, 350 రూపీస్ ఎట్ ద మనీ ప్రీమియం ఉంది. సో మీరు ట్రేడ్ చేయాలి, మీరు ఒక్క ట్రేడ్ చేయాలి అంటే మీకు 45 ఇంటూ 350 మీ దగ్గర 15,750 రూపీస్ ఉండాలి. ఓకే, 15,750 రూపీస్ ఉంటే తప్ప మీరు ఒక లాట్ చేయలేరు. ఒక లాట్ అంటే ఎంత వస్తుందండి అప్పుడు? 45 రూపీస్. సో మీకు ఇప్పుడు ఏదైతే 15 రూపాయలు పైకి 15 రూపాయలు కిందకి మూవ్ అవుతుందో సేమ్ అలాగే అప్పుడు 45 రూపాయలు పైకి 45 రూపాయలు కిందకి మూవ్ అవుతుంది మీ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇది సింగిల్ లాట్ కింద తీసుకురావడానికి అవకాశం ఉంది. సో ఇది నిఫ్టీలో 100 అవుతుందా, బ్యాంక్ నిఫ్టీలో 45 అవుతుందా అంటే చెప్పలేమండి. అది టోటల్లీ సెబీ యొక్క డెసిషన్, అది మన చేతిలో ఉండదు. ఓకే, సో ఈ లాట్ సైజ్ అంటే 20 lakhs ఉంటేనే చేయగలము అనే అపోహ పోయింది అనుకుంటున్నాను. సో ఎంత ఉంటే చేయగలరు? మినిమం నిఫ్టీలో అయితే 15,000 ఉంటే చేయవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో ప్రీమియం 350 రూపీస్ ఉంటాయి. ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా క్యాపిటల్ అవసరం అవుతుంది, ఇంకా తక్కువ ఉంటే ఇంకా తక్కువ క్యాపిటల్ అవసరం అవుతుంది. సో మినిమం 15K పట్టుకుంటే 15K to 20K ఉంటే మీరు ట్రేడింగ్ కొనసాగించుకోవచ్చు. సో 20 లక్షలు 30 లక్షలు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఇది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఫస్ట్ ది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బ్యాన్ లేదు, అది కంటిన్యూ అవుతుంది. సో రెండవది మీకు ఆల్రెడీ చెప్పాను, సో 20 lakhs ఉంటేనే గానీ మనం ట్రేడ్ చేయలేమన్నారు. అది కూడా కాదు, 20 lakhs అవసరం లేదు. అప్ టు 15 to 20,000 ఉంటే మీరు ఒక లాట్ తో హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, సో థర్డ్ వచ్చి పర్ ఎక్స్చేంజ్ కి ఇప్పుడు మనకి ఏంటండి, వీక్ లో మొత్తం అన్ని రోజులు ఎక్స్పైరీస్ ఉన్నాయి. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం అన్ని రోజులు ఎక్స్పైరీ ఉన్నాయి కదా. సో సెబీ చెప్పబోతుంది ఏంటంటే, సెబీ ఏమంటుంది అంటే అన్ని రోజులు ఎక్స్పైరీ కాదు, ఒక ఎక్స్చేంజ్ కి. మనకి ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న ఎక్స్చేంజెస్ ఏంటండి? NSE అండ్ BSE కదా. సో ఒక ఎక్స్చేంజ్ కి ఒక వీక్ కి ఒక ఎక్స్పైరీ మాత్రమే ఉండాలి. అంటే ఇప్పుడు నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి NSE సంబంధం అండి. సో సెన్సెక్స్ BSE అనమాట. అంటే సపోజ్ ఫస్ట్ వీక్ లో నిఫ్టీ ఎక్స్పైరీ జరిగింది అనుకోండి, ఈ వీక్ లో మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉండకూడదు. నెక్స్ట్ వీక్ లో సెకండ్ వీక్ లో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ పెట్టుకోవాలి వీళ్ళు. అర్థమైందా మీకు? సో ఒక ఎక్స్చేంజ్ కి ఒక వీక్ లో ఒక ఎక్స్పైరీ మాత్రమే ఉండాలి అనే రూల్. సో BSE సెన్సెక్స్ ఒకటే ఉంది కాబట్టి బ్యాంక్ ఎక్స్ కూడా ఉంటుంది, బట్ అది లిక్విడిటీ ఉండదు. సో సెన్సెక్స్ ఒకటే ఉంటుంది కాబట్టి సెన్సెక్స్ వీళ్ళు వీక్లీ వన్స్. ఓకే, బట్ NSE కి మాత్రం అలా కుదరదు.
నిఫ్టీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది, ఫిన్ నిఫ్టీ ఉంది, ఇప్పుడు మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా ఉంది. సో వీళ్ళు వీక్లీ ఒక ఎక్స్పైరీ పెట్టుకుంటే ఇది ఈక్వల్ టు మంత్లీ అయిపోతుందండి. ఎందుకంటే ఇది మళ్ళీ నిఫ్టీ రావాలి అంటే నెక్స్ట్ వీక్ పెట్టడానికి బ్యాంక్ నిఫ్టీ వచ్చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ తర్వాత మళ్ళీ నిఫ్టీ పెట్టడానికి ఉండదు. వీక్ లో ఒక ఎక్స్పైరీ పెట్టాలి. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే రీటైల్ ట్రేడర్స్ కి చాలా మంచిదండి. ఎందుకంటే టైం డికే విపరీతంగా ఉంటుంది. థియేటర్ డికే కానీ టైం డికే కానీ విపరీతంగా ఉంటుంది. సో ఆ డికే నుంచి తప్పించుకోవడానికి అండ్ ఈ హీరో జీరో ట్రేడ్స్ అని అవని ఇవని ట్రేడర్స్ మనీ పోగొట్టుకోవడానికి వీటన్నిటికీ కూడా కొంతవరకు అవకాశం తగ్గుతుందండి. సో హ్యాపీగా నీట్ గా మంచిగా పర్ఫెక్ట్ గా టెక్నికల్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే ట్రేడ్ చేసుకునే విధంగా మార్కెట్ తయారవుతుంది. సో అది మూడో పాయింట్. సో నాలుగోటి వచ్చేటప్పటికి మీరు నిఫ్టీలో అబ్జర్వ్ చేశారా? ఒకసారి నిఫ్టీ చూడండి. నిఫ్టీలో ఎవ్రీ 50 రూపీస్ కి స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది. చూడండి 24,600, 24,650, 24,700, 24,750. సో ఇలా దగ్గర స్ట్రైక్ ప్రైజెస్ ఉండడం వల్ల మార్కెట్ లో స్పెక్యులేషన్ ఎక్కువైపోతుంది. ఆప్షన్స్ యొక్క వాల్యూమ్ ఎక్కువైపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత వాల్యూమ్ ఉంది, ఇక్కడ విపరీతమైన వాల్యూమ్ ఉంది. చూడండి ఇక్కడ వాల్యూమ్ చూడండి, ఇక్కడ వాల్యూమ్ ఉందా, మళ్ళీ ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర వాల్యూమ్, మళ్ళీ ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర వాల్యూమ్. సో ఇంత దగ్గరగా స్ట్రైక్ ప్రైజెస్ ఉండడం వల్ల వాల్యూమ్ ఎక్కువైపోతుంది. సో స్పెక్యులేషన్ ఎక్కువైపోతుంది. యాక్చువల్గా డెరివేటివ్స్ అనేది చాలా మంచి యూజ్ కోసం ప్రవేశపెట్టింది. మన వాళ్ళు చేస్తుంది స్పెక్యులేషన్ చేసేస్తున్నారు. సో అలా కాదు. సో ఇలా దగ్గర స్ట్రైక్ ప్రైజెస్ కాకుండా దూరంగా ఉండేలా, అంటే 100 కానీ 150 కానీ లేదా 200 కానీ, సో స్ట్రైక్ ప్రైజెస్ అనేవి దూరంగా ఉండేలా కూడా సెబీ ప్లాన్ చేస్తుంది. సో ఈ మూడు కూడా ఇప్పటి వరకు మీకు నేను 4 ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ 4 కూడా కేవలం ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయి. వర్కింగ్ కమిటీకి వీళ్ళు ఆదేశాలు ఇచ్చారు. సో ఇలా చేస్తే ఎలా ఉంటుంది, సో వీటి గురించి సాధ్యాసాధ్యాలు ఆలోచించండి అని జస్ట్ ఒక గైడెన్స్ ఇచ్చారంతే. అంటే ఇలా చెయ్యండి అని ఒక ఆర్డర్ ఇచ్చారంతే. అది అమలు అవ్వడానికి చాలా టైం పడుతుందండి. సో ఇందాక చెప్పాను కదా, చాలా ప్రాసెస్ ఉంటుంది. అట్లీస్ట్ 6 months to 8 months వరకు పడుతుంది అది మన వరకు వచ్చి ఇంప్లిమెంట్ అవ్వడానికి. సో ఇప్పట్లో మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. సో FNO అనేది రద్దు అవ్వదు. మీరు ట్రేడ్ చేయడానికి 20 లక్షలు అవసరం లేదు. అండ్ వీక్లీ ఒక ఎక్స్పైరీ మాత్రమే ఉంటుంది అనుకుని కూడా కంగారు పడవలసిన లేదు ప్రస్తుతానికి. సో స్ట్రైక్ ప్రైజెస్ కూడా దగ్గరకు వచ్చేస్తాయేమో అని ఇప్పట్లో కంగారు పడ అవసరం లేదు. సో అవి ఒకవేళ వస్తే వాటిలో మనం ఎలా చేసుకోవాలి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, సో ఏవైతే గవర్నమెంట్ న్యూ రూల్స్ తీసుకొస్తుందో వాటికి తగ్గట్టుగా మనం కూడా మాడిఫై అవుతూ ఉండాలి. నేను ఎప్పుడు ఒకే దానికి స్టిక్ అయిపోతాను అంటే కుదరదండి. బ్యాంక్ నిఫ్టీ కానీ ఎక్కడ ఉండేవి? నిఫ్టీ 100 లో ఉండేది, 100 నుంచి 75కి వచ్చింది, 75 నుంచి 50కి వచ్చింది, 50 నుంచి 25కి వచ్చింది. సో అది మారుతూ ఉంటే మనం కూడా దానితో పాటు మనం మార్చుకుంటూ వస్తున్నాము. సో అలాగే రేపు కూడా ఏవైతే ఈ ఇంప్లిమెంటేషన్స్ అనేవి జరుగుతాయో వాటికి తగ్గట్టుగా మన ట్రేడింగ్ స్టైల్ ని మనం మాడిఫై చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇప్పటి వరకు జస్ట్ సెబీ చెయ్యాలి అనుకుంటున్నవి చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ వర్కింగ్ లో ఉన్నవి అంటే జరగబోతున్నాయి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లెడ్జింగ్ అండి. ఇప్పటి వరకు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో అప్ టు 1700 స్టాక్స్ వరకు మీరు బై చేసుకుని ఈ స్టాక్స్ ని ప్లెడ్జ్ చేసి కొంత అమౌంట్ అనేది అంటే అప్ టు 80% మీరు వెనక్కి తీసుకోవచ్చు. సో ఈ వెనక్కి తీసుకున్న అమౌంట్ తో మీరు ఆప్షన్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. ప్లెడ్జింగ్ కొంతమంది బ్రోకర్స్ అయితే ఆప్షన్ బయ్యింగ్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఈ 1700 స్టాక్స్ ని మీరు తాకట్టు పెట్టుకుని ప్లెడ్జ్ చేసుకునేది ఏదైతే ఉందో దీనిని కుదరదు అంటుంది. అంటే ఇందులోంచి 1700 స్టాక్స్ లోంచి దాదాపుగా 1000 స్టాక్స్ ని రిమూవ్ చేసేసింది. ఈ 1000 స్టాక్స్ ని రిమూవ్ చేసేసి ఓన్లీ ప్రస్తుతానికైతే 700 స్టాక్స్ మాత్రమే మీరు ప్లెడ్జ్ చేసుకోగలరు. ఎప్పటి నుంచి? ఈ ఆగస్ట్ 1 నుంచి అండి. ఆగస్ట్ 1 నుంచి ఈ రూల్ మనకి వర్క్ అయిపోతుంది. ఆగస్ట్ 1 నుంచి 1000 స్టాక్స్ మనం ప్లెడ్జ్ చేయలేము. 1700 స్టాక్స్ ప్లెడ్జ్ చేయగలం ఇప్పటి వరకు, బట్ ఇందులోంచి 1000 స్టాక్స్ తీసింది. ప్రజెంట్ అయితే 700 స్టాక్స్ మాత్రమే ఉంటాయి అనమాట ఆగస్ట్ 1 నుంచి. ఆ 700 స్టాక్స్ ని మీరు ప్లెడ్జ్ చేసుకుని ఆ ప్లెడ్జ్ చేసిన అమౌంట్ తో మీరు అమౌంట్ తీసుకుని ఆ అమౌంట్ తో మీరు ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్లెడ్జింగ్ ని తీసేయడానికి కూడా కారణం ఏంటంటే చాలా వరకు స్పెక్యులేషన్ జరిగిపోతుంది. ఒక స్టాక్ ని కొనేసి దాన్ని ప్లెడ్జ్ చేసేసి వచ్చిన అమౌంట్ తో కూడా స్పెక్యులేషన్ చేసేస్తున్నారు. సో దాని వల్ల కూడా డిసడ్వాంటేజ్ తప్ప అడ్వాంటేజ్ తక్కువ ఉంటుంది. సో దాని వల్ల దాన్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేయాలి. దీంట్లో కూడా చాలా మిస్లీడింగ్స్ జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో ఈ ప్లెడ్జింగ్ నుంచి 1000 స్టాక్స్ ని రిమూవ్ చేసేస్తుంది సెబీ ఆగస్ట్ 1 నుంచి. ఓకే, ఇది ఆల్రెడీ ఆగస్ట్ 1 నుంచి అయిపోతుందండి, ఇంప్లిమెంట్ అయిపోతుంది. సో ఇది గుర్తుంచుకోండి.
ఓకే 700 స్టాక్స్ ఉంటాయి. ఈ 700 కూడా ఉండగా మొత్తం జీరో చేసేస్తారు. అసలు ఇంకా ప్లెడ్జింగ్ అనే ఆప్షన్ లేకుండా చేసేద్దాం అనుకుంటుంది సెబీ. ఇప్పుడు ప్రస్తుతానికైతే 1000 స్టాక్స్ తీసేస్తారు. రానున్న కాలంలో మిగతా స్టాక్స్ కూడా తీసేస్తారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ ఉంటుంది కదా. సో ఈ పిఎంఎస్ అనేటప్పటికీ యాక్చువల్ గా ఎవరైనా సరే 50 lakh ఉంటే మాత్రమే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అనేది చెయ్యాలి. 50 lakh కంటే తక్కువ ఉంటే పిఎంఎస్ యాక్సెప్ట్ చేయరండి. సో చాలా మంది మీరు బయట చూసుంటారు, మాకు వీక్లీ 3000 ఇవ్వండి, వీక్లీ 5000 ఇవ్వండి, మీ పోర్ట్ఫోలియోని మేము మేనేజ్ చేస్తాము, మీ పోర్ట్ఫోలియోని మేము మెయింటైన్ చేస్తామంటారు కదా. అది టోటల్లీ రాంగ్ అండి. వాళ్ళు చేసేదంతా ఒక రకంగా చెప్పాలంటే ఫ్రాడే. ఓకే, సో అలా చేయకూడదు. పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అంటే మినిమం 50 lakh ఉండాలి. మీ దగ్గర 50 lakh ఉంది, బట్ మీకు ట్రేడ్ చేసే వెసులుబాటు లేదు, మీకు టైం లేదు, మీరు పోర్ట్ఫోలియోని మేనేజ్ చేసుకోలేరు అనుకుంటే పిఎంఎస్ సర్వీస్ అనేది ఉంటుంది. ఇందులో వీళ్ళకి మీరు 50 lakhs ఇస్తే వీళ్ళు మీ పేరు మీద కొన్ని స్టాక్స్ కొని, అంటే వీళ్ళు మార్కెట్ కు తగ్గట్టుగా. సార్ మరి మ్యూచువల్ ఫండ్స్ కి పిఎంఎస్ కి తేడా ఏంటండి అంటే, మ్యూచువల్ ఫండ్స్ అనేది లాకింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఒక స్టాక్ లో పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళు కొంతకాలం లాక్ అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు సర్టెన్ స్టాక్స్ లో మాత్రమే పెట్టుబడి పెట్టగలరు. ఇప్పుడు సపోజ్ నిఫ్టీ 50 స్టాక్స్ అని, స్మాల్ క్యాప్ స్టాక్స్ అని, హైబ్రిడ్ స్టాక్స్ అని, హైబ్రిడ్ ఫండ్స్ అని చాలా రకాల ఫండ్స్ ఉంటాయి. వాళ్ళు ఫండ్ మేనేజర్స్ వాటిని సెలెక్ట్ చేసుకుని చాలా రీసెర్చ్ చేసి ఫండ్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు మీ ఇచ్చిన డబ్బులు అనేవి. బట్ పిఎంఎస్ అలా కాదు. పిఎంఎస్ అనేది ఏ స్టాక్ లో అయినా ఎప్పుడైనా ఎంటర్ అవుతారు. మీ డబ్బులతో వాళ్ళు ఏ స్టాక్ లో అయినా ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది ప్రాఫిట్ రావడానికి. బట్ నా దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయండి, లేదా 1,00,000 రూపాయలు ఉందండి, నేను పిఎంఎస్ లో పెట్టొచ్చు అంటే నో, యాక్సెప్ట్ చేయరు. మినిమం 50 lakh ఉండాలి ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు సెబీ తీసుకొచ్చిన కొత్త రూల్ ఏంటంటే 10 lakh ఉన్నా సరే మీరు పిఎంఎస్ లో జాయిన్ అవ్వచ్చు. పిఎంఎస్ లో మీరు 10 lakh ఉన్నా సరే పెట్టుకోవచ్చు. 10 lakh అనేది కూడా పెద్ద అమౌంట్ అండి, అదేం చిన్న అమౌంట్ కాదు. ఇప్పుడు వీళ్ళు 1 lakh తీసుకొస్తే ఓకే, వర్కింగ్ ఎంప్లాయీస్ కి గట్రా చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి 10 lakhs ఉంటే మీరు పిఎంఎస్ లో హ్యాపీగా అడుగు పెట్టొచ్చు. సో 10 lakhs వాళ్ళకి ఇచ్చి నా పోర్ట్ఫోలియోని మేనేజ్ చేయి, సో నాకు మంచి ప్రాఫిట్ వచ్చేలా చూడు అంటే వాళ్ళు మీ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేస్తారు. ఓకే, పిఎంఎస్ చాలా ఉన్నాయండి మన ఇండియాలో, ఫేమస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉన్నాయి. సో వాటి గురించి కావాలంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో అడగండి. వాటి గురించి కూడా ది బెస్ట్ పిఎంఎస్ సర్వీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో వీడియోలో క్లారిటీతో ఇంకా అసలు ఎక్కడ ఇప్పటి వరకు మీరు ఏవైతే సోషల్ మీడియాలో చూస్తున్న రూమర్స్ ఉన్నాయో అవి కేవలం అపోహలు, రూమర్స్ మాత్రమే. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఇది మాత్రమే ఉంది మార్కెట్ లో. ఓకే, సో సోషల్ మీడియాలో వచ్చే ప్రతి న్యూస్ నమ్మొద్దండి. నన్ను ఆల్రెడీ 7 days నుంచి, ఒక 1 week నుంచి చాలా ప్రెజర్ పెట్టేస్తున్నారు. సార్ ఆ వీడియో కావాలండి, వీడియో కావాలి. సో చేశాను. సో మీకు నచ్చిందా లేదా? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఎఫోర్ట్ ని, ఈరోజు సెలవైనా సరే నేను మీకోసం వీడియో చేశాను. సో నా ఎఫోర్ట్ ని గుర్తించి వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారు అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.